తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంశం కాకరేపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. గతంలో తెలంగాణ భాష సంస్కృతి గురించి పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడారన్నారు. అందుకే పవన్ ను తాము దిష్టి కళ్యాణ్ అంటామన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. ఆయన తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో ఇలా పవన్ కళ్యాణ్ లాంటి సినీతారుల్ని బీజేపీ నాయకులు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ ఒక మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. వారి రాజకీయాలు చేసుకుంటూ ఆంధ్రాలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. అయితే మహేష్ గౌడ్ కు తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ ఆయన స్థాయి తెలుసుకుని మాట్లాడాలన్నారు. బీజేపీ తరఫున తెలంగాణలో పవన్ ప్రచారం చేస్తారనే విషయం తెలియడంతో కాంగ్రెస్ నేతల్లో భయం మొదలైందన్నారు. మొత్తానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి ముందే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన బీజేపీకి బూస్ట్ ఇస్తుంది అనుకోవచ్చా? ఎస్, నిన్న నామినేషన్ల విత్డ్రా ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కొంత ఇంట్రెస్టింగ్ టర్న్ అనేది తీసుకుంది. ముఖ్యంగా పొత్తు అవసరం లేదని చెప్పినటువంటి బీజేపీ నిన్న సాయంత్రము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి మద్దతు కోరడము, అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి కూడా రావాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో ఉన్న జనసేన క్యాడర్ను మనోధైర్యం నింపే దిశగా ఆ పార్టీ కూడా 10% స్థానాల్లో బరిలో నిలిచింది. వారికి మనోధైర్యం ఇవ్వడంతో పాటు ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నందుకు బీజేపీ తరఫున కూడా ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఇప్పుడు ఇదే ఆ బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ ఆయువుగా వాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఆయన చెప్తే ఎవరు ఓటేస్తారంటూ పీసీసీ చీఫ్ ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యలకు ఇప్పటికే జనసేన చాలా సీరియస్గా కౌంటర్ ఇస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జనసేన విభాగం ఒక ట్వీట్ చేసింది. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 కూడా తెలంగాణ పార్టీలు కాదు, జాతీయ పార్టీలు. కానీ జాతీయ సమగ్రత కోసం తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన కాబట్టి ఒక ప్రాంతాన్ని అంటగట్టే ప్రయత్నం జనసేనకు చేయొద్దంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్కు జనసేన కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90% సీట్లకు సంబంధించి ఈ జనసేన మద్దతుతో కొంత తమకు బూస్ట్ ఇస్తుందన్నటువంటి ఆశాభావంలో బీజేపీ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది ఇక్కడ యూత్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని పవర్ ఫ్యాక్టర్ కింద మార్చుకుంటే డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ఈ అర్బన్ ఓట్లను ఎన్కాష్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా బీజేపీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలో ఉండి ఎలాంటి సుపరిపాలన అందిస్తుందో దాన్ని ఇక్కడ చూపెట్టి డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి. రానున్న రోజుల్లో బీజేపీ వస్తేనే తెలంగాణలో సస్యశ్యామల పరిపాలన అందిస్తామన్నటువంటి అంశాన్ని ఈ మున్సిపల్ ఎన్నికల వేదికగానే ఒక ఇండికేషన్ ఇస్తే డెఫినెట్గా దాన్ని రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటూ బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే జాతీయ అధినాయకత్వం ఆదేశాల మేరకు నిన్న సాయంత్రము పవన్ కళ్యాణ్ కలవడము, ఆ తర్వాత చకచక జనసేన మద్దతు ఇవ్వడము, ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా తెలంగాణ జనసేన మద్దతు బీజేపీకి ఉంటుంది. ఇద్దరు కూడా కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ ఈ తెలంగాణ జనసేన నేతలు కూడా చెప్తూ ఉన్నారు.